సో ఇప్పుడు కాంతార సెట్స్ లో రిషబ్ శెట్టి గారు అయితే ఎలా ఉంటారు? రిషబ్ శెట్టి గారు చున్నీకే భయం వేసింది. ఎందుకంటే హెవీ బాడీ, గడ్డము అట్లా మేమేదో సీరియస్గా ఉంటారు అనుకున్నాము. కట్ చేస్తే ఏంటంటే కో ఆర్టిస్టులతో, చిన్న ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు. ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పి. అసలు సామాన్యంగా హీరోలు ఐ కాంటెంట్ సామాన్యంగా ఇవ్వరు, ఆయన ఇచ్చేస్తారు. ఇట్లా నేనైతే సడన్ గా అట్లా వెళ్తున్నా, ఇట్లా చూసే ఏం మాట్లాడాలో అర్థం కాదన్నమాట. స్మైల్ ఇచ్చా, ఆయన స్మైల్ ఇచ్చారు. అంటే కో ఆర్టిస్టులతో అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే అతను డైరెక్టర్, యాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కరు అసలు వచ్చి ఎవరో దగ్గరకు వచ్చి హాయ్ అంటే హాయ్ పలకరిస్తారు. అసలు అవసరం లేదు. దూరం ఉంటాడు, మేము దూరం ఉంటాము, అందులో హెయిర్ ఎక్కువ ఉంది, చూసి హెయిర్ బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తామంటారు. చాలా అందరు, నాకు కాదు, వేరే పర్సన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్లకి. నేనేమంటే ఊకే వదిలేసి ఉంటాను. వేరే వాళ్ళది ఇంత జుట్టు ఉంటుంది, వాళ్ళ నుండి దూరం నుంచి హెయిర్ బాగుందని చెప్పి సగ చేస్తారు. అవసరం లేదు. ఏంటంటే అందరికి కాంప్లిమెంట్ అసలు గ్రేట్ అనిపిస్తుంది. అసలు రిషబ్ శెట్టి గారు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అందుకు అందరికి కాంప్లిమెంట్ ఇస్తా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు రివీల్ చేస్తారు? నాకు తెలిసి ఇంకొక 40% దాకా ఉందండి. మాది మే వరకు ఉంది ఇంకా షూటింగ్ సీన్స్. ఇంకో మళ్ళీ ఒక ఫైట్ ఉందంట. అదే ఫైట్ చాలా టైం ఉంది, ఎందుకంటే ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ కదా, కానీ 5 months ఉంది. ఇంకా అప్డేట్ అనేది ఇప్పుడే రాదనుకుంటా, ఇంకా 2 months పడుతుంది, 2 months 3 months. ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ. సో కాంతారాని చూస్తేనే గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ దానికి సీక్వెల్ అంటే నెక్స్ట్ లెవెలే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫిలిం లో మీరు ఒక పార్ట్, సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా గ్రేట్ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే అది అంతా వరల్డ్ వైడ్, తెలుగు వాళ్ళు ఉండాలి, హిందీ వాళ్ళు ఉండాలి, బెంగళూరు వాళ్ళు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి అందరినీ సెలెక్ట్ చేశారు. మా ఫ్రెండ్ చందు అని ఉన్నాడు అనమాట, అతనికి అక్కడ తెలుసు అనమాట కాస్టింగ్ వాళ్ళు. మా కొంతమంది ఒక 15 members చూడని చెప్తే మేము 15 members సెలెక్ట్ అయ్యాము. అక్కడ అతను తీసుకెళ్ళాడు అనమాట. చాలా గ్రేట్ అనిపించింది, ఎందుకంటే కాంతార ఎంతో సెన్సేషనల్గా హిట్ అయిపోయింది. అందులో కొంచెం కనిపించినా చాలా అనిపించింది, కానీ అంతకు మించి కనిపిస్తాము. గ్రేట్ అనిపించింది. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ప్రతిదీ చెప్తారు, ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. సో రిషబ్ శెట్టి గారితో మీకు సీన్స్ ఉన్నాయి కదా, ఎలా మీ ఇద్దరి కాంబో ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? కొంచెం రివీల్ చేయండి. అంటే ఇద్దరంటే క్యారెక్టర్ పెద్దదేం కాదండి, మొత్తం బాగా రిజిస్టర్ అవుతాము, కానీ అస్సలు నేను చెప్తున్నానండి. మామూలుగా మనం ఇక్కడైతే మొబైల్ ఉంటుంది, పక్కకు పెట్టేస్తాను. అక్కడ మొబైల్ 1 kilometer దూరం ఉన్న అర్లీమార్నింగ్ వెళ్తాం, మొత్తం ఉంటుంది, సీనరీ చాలా బాగుంటుంది. ఫోటో తీస్తున్నా, అక్కడ బౌన్సర్స్ వచ్చారు, వచ్చి ఏం తీసాను, వీడియో చెట్టు తీయట్లేదు, ఏం తీసినా లేదు, ఇక్కడ ఏది ఉండకూడదని చెప్పి డిలీట్ చేయించారు. అమ్మో, చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక్క లుక్ కూడా రివీల్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు. మేము నార్మల్ గా ఫోన్స్ పట్టుకుంటామా, లేదు, అస్సలు మొబైల్స్ అనే పక్కకి. మేము మొబైల్ అనేది పట్టుకెళ్ళాము. అసలు మా హోటల్ ఇస్తారు అకామిడేషన్, అక్కడే పెట్టేస్తాం. సాయంత్రం వచ్చినాక మొబైల్ తీసుకుని ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా చూసుకోవడమే, అస్సలు తీసుకెళ్ళాం సెట్లకి. చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ గా ఫిలిం అయితే. సో ఇప్పుడు కాంతార 1 లో అయితే మీరు లేరు, బట్ ఈ సీక్వెల్ రాబోతున్నటువంటి సీక్వెల్ లో మీరు ఉన్నారు. ఎలా అయింది అంటే ఆడిషన్ వెళ్ళారా, మీకు కాల్ వచ్చిందా? ఆడిషన్ ఏం కాదు, అదే ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు కదా, అతనికి కాస్టింగ్ అతని పరిచయం అయితే ఇట్లా కావాలంటే మేము అంతా వెళ్ళాం అనమాట. చాలా బాగా చూసుకున్నారు ఆ టీం అంతా. వెళ్ళిన తర్వాత మీకు పర్సనల్ గా ఆడిషన్ ఏమని చేస్తారు? ఏం లేదు,
ఏం లేదు డైరెక్ట్. ఏదన్నా సీన్ ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, రియాక్షన్ ఇవ్వాలన్నా ఏదన్నా కావాలంటే మమ్మల్ని హైదరాబాద్ అని పిలుస్తారు. ఆన్ సెట్ లో ఉంటాము. ఏమైనా సీన్ ఉన్నప్పుడు మేము ఉంటే యాక్టింగ్ చేసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు సీన్ షూట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎవరైనా తడబడుతూ ఉంటారు కదా. సో రిషబ్ శెట్టి గారితో మీకు ఏదైనా సీన్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మీరు నర్వస్ ఫీల్ అవుతారు కదా. అలాంటి టైంలో ఆయన ఎలా మిమ్మల్ని చేరప్ చేస్తూ ఉంటారు? అలా ఏం లేదండి, అసలు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎందుకంటే మాకు యాక్టింగ్ అనేది ఫైట్ లోనే నేర్చుకున్నాము. ఫైట్ లో అంటే రియాక్షన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. లక్కీగా మాకు గాడ్ గ్రేట్ అనుకుంటా, న్యాచురల్ గా వచ్చేసింది. ఆటోమేటిక్ గా రియాక్షన్ అంటేనే ఇంకా ముందుకు వచ్చేస్తాను అనమాట. ఓకే. సో ఈ ఫిలిం గురించి అయితే మీరు ఏమి రివీల్ చేసేలా లేరు.